బటూమి అనుకోకుండా వచ్చినా సరే గుర్తుండిపోయే అనుభవాలను ఇచ్చింది. నేను నాతో పాటు టిబ్లిసీలో పరిచయమైన అశ్విన్ బ్రో ర్యాండమ్గా ప్లాన్ చేసుకుని వచ్చేసాం. రీచ్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే అసలు సిటీని చూసి షాక్ అయ్యాం. చుట్టూ స్కై స్క్రాపర్సు, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సన్సెట్. రాత్రి 10 గంటలకు చీకటి పడగానే నియాన్ లైట్స్తో బిల్డింగ్స్ కలకల్లాడిపోతూ కలర్ఫుల్గా ఉంటుంది సిటీ అంతా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను జార్జియా కంట్రీ బటూమి సిటీలో ఉన్నా. సో ఈ బటూమి సిటీ ఏంటంటే టర్కీ బోర్డర్కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ జార్జియా కంట్రీలోనే ఇటువైపు నుంచి ఆఖరి సిటీ అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా అయితే బ్లాక్ సీ అనమాట. సో అటువైపు టర్కీ ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళిపోతే టర్కీ వచ్చేస్తుంది. అండ్ ఈ బటూమి నుంచి సన్సెట్ అయితే చాలా బాగుంటుందని చెప్పి కొందరు లోకల్స్ కానీ, కొన్ని రివ్యూస్లో కానీ, అండ్ కొందరు ఫారినర్స్ కూడా సజెస్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటుందంట. సో టైం ఇప్పుడు అరౌండ్ వచ్చేసి 5 అలా అవుతుంది. అండ్ ఇక్కడ సన్సెట్ నైట్ 8కి అవుద్ది. సో నేనైతే షాక్ అయిపోయాను అసలు వచ్చిన రోజే. నేను స్టే చేస్తున్న బిల్డింగ్ అయితే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా పొడవుగా. సో అదనమాట. నేను నిన్న అరౌండ్ ఒక నైట్ 8:30 అలా అవుతుంది. ఇంకా అప్పుడే అలా నిద్రలేచి కొంచెం టైర్డ్గా అనిపించి అప్పుడే నిద్రలేచి ఇంకా అలా బయటకు వచ్చి చూసా. ఇంకా చీకటి పడలే. అసలు ఏంటబ్బా ఇంకా చీకటి పడలేదు, రాత్రి 8:30 అయిందని చెప్పి షాక్ అయ్యి బయటకు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తే ఒక పాయింట్లో అయితే సన్సెట్ అయితే అదిరిపోయింది. అసలు నేనైతే ఇంకా చెప్పలేని మాటల్లో. చాలా అంటే చాలా నచ్చింది. నేను మారిటానియా కంట్రీలో ఉన్నప్పుడు ఆ ట్రైన్ జర్నీ చేశాను కదా, వరల్డ్స్ డేంజరస్ ట్రైన్ జర్నీ. ఆ ట్రైన్ జర్నీలో నుంచి మంచి సన్సెట్ చూసా. అండ్ మొరొకోలో కూడా ఆ డెజర్ట్ వ్యూతో ఒక మంచి సన్సెట్ చూశాను. సో ఆ తర్వాత నిన్న చూసిన బెస్ట్ సన్సెట్ అయితే ఇదే. బట్ నేను నిన్న సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను ఆ వీడియోస్ని, నా దగ్గర కెమెరా కూడా లేకపోవడం వల్ల ఆ టైంలో. బట్ ఈ రోజైతే మీకు ఆ బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే చూపిస్తా. సో మా రూమ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఒక పార్కు, ఆ పక్కనే ఒక లైట్ హౌస్ అయితే ఉంది. సో లైట్ హౌస్ పైకి వెళ్ళి అక్కడి నుంచి అయితే వ్యూ చూద్దామని అనుకున్నాం. అండ్ ఇప్పుడే వచ్చాడు అశ్విన్ బ్రో. ఇందాకంతా రూమ్లో ఉన్నాడు, తను నిద్రపోతున్నాడు. అందుకే నేను ఒక్కనే బయటకు వచ్చా. సో ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే లైట్ హౌస్. బట్ అక్కడికి వెళ్ళనిస్తారో లేదో తెలియదు, చూడాలి. ఎవరో అయితే అక్కట్లా. బట్ మా రూమ్ నుంచి చూసినప్పుడు అయితే బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్లో లైన్గా పూల్ టేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. బయటనే అవుట్డోర్లో ఆడుకుంటున్నారు అందరూ. ఇదిగోండి, everyone is playing in outdoor. Yeah, I've seen that before. సో ఇది అక్కడ పార్క్, ఆ బ్యాక్ సైడ్ ఏమో అక్కడి నుంచి మెయిన్ రోడ్డు. అండ్ ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే ఒక 7 కిలోమీటర్స్ రూట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అటువైపు అంతా సీన్ అనుకొని. నాకు తెలిసి దీన్ని వీళ్ళు బ్రో, ఐ థింక్ దే చేంజ్డ్ దిస్ లైట్ హౌస్ ఇంటూ ఏ రెస్టారెంట్ బ్రో. దే ఆర్ నాట్ అలోయింగ్, ఐ థింక్. I don't think it's closed, I guess. విల్ ఆస్క్. జార్జియా కంట్రీలో పెద్దగా వీళ్ళు ఇంగ్లీష్ అయితే మాట్లాడరు. అయితే రష్యన్ మాట్లాడుతున్నారు, లేదంటే జార్జియన్ మాట్లాడుతున్నారు. సో ఇది రెస్టారెంటా లేదంటే రెస్టారెంటే ఇది. బట్ ఆ పైకి వెళ్ళనిస్తారా లేదా అని చెప్పి అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, కానీ మాకేం అర్థం కావట్లేదు. సో 3 అవర్స్లో ఓపెన్ అవుద్ది అని ఒకరు అంటున్నారు, ఇంకొకరేమో 3 o'clock వరకే ఉంటుందని ఇంకొకరు అంటున్నారు. సో కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఆ పైకి వెళ్తే అక్కడి నుంచి మంచిగా సీ వ్యూ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి కరెక్ట్గా టవర్ ఆపోజిట్లోనే మనకి బ్లాక్ సీ. టైం ఇప్పుడు అరౌండ్ చూపిస్తా చూడండి, ఇంకా సన్సెట్ అయితే అవ్వలే. 6:32 అవుతుంది. స్టిల్ ఇంకా ఎంత ఎండగా ఉందో చూడండి. మనకి మధ్యాహ్నం 2 గంటలకి ఆ టైంకి ఉంటుంది ఇంత ఎండ. సో ఇంకా సన్సెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని మళ్ళీ ఈరోజు. నిన్నైతే అద్భుతంగా ఉంది, చెప్పాను కదా వీడియో తీయడానికి అవ్వలేదు. బట్ ఈరోజు అయితే తీద్దాం. పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు. అక్కడ మంచి సీ వ్యూ రెస్టారెంట్ అయితే ఉంది. బ్రో అయితే అక్కడికి వెళ్దాం అని చెప్పాడు. సో పిల్లర్స్తో ఉంది కదా, అదే రెస్టారెంట్. ఇటువైపు నుంచి ఎంట్రన్స్ ఉంది. అసలు రేట్లు అవి ఎంత ఉంటాయి ఏంటో చూద్దాం వన్స్ వెళ్ళి.
ఇప్పుడు ఆ దూరం నుంచి చూసాం కదా, ఆ రెస్టారెంట్ అయితే అది ఓపెన్లో లేదు. అంటే ఓపెన్లోనే ఉంది కానీ అలౌ చేయట్లే. నాకు తెలిసి అది ఒక ప్రైవేట్ పార్టీస్ అలాంటి వాటికి ఇస్తారేమో మరి. ఎందుకో మరి మొత్తం క్లోజ్ చేసి అయితే పెట్టారు. ఒక బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో లాస్ట్ టైం నేను ఆల్రెడీ చూసాం మంచి సన్సెట్. ఈరోజు ఇంకా అదిరిపోయింది సన్సెట్. చూడొచ్చు నా మొహం ఎలా గ్లో అయిపోతుందో ఆ లైటింగ్ పడి. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తా. అదిరిపోయింది అసలు, వర్త్. మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. టైం చూడండి, ఇప్పుడు చూపిస్తా. టైం 8:37. సో నైట్ 8:37 అయింది, అయినా ఇంత వెలుగు వస్తుంది. అండ్ ఆ కలర్స్, ఆకాశం నుంచి వచ్చే కలర్స్ నా మొహం మీద పడినప్పుడు చూడండి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో. అసలు ఏ ఫిల్టర్ యాడ్ చేయలే, అంత బాగుందో. బా, అదిరిపోయింది కదా అసలు. నాకైతే చాలా అంటే చాలా 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 నచ్చింది ఈ బ్లాక్ సీ, దీంతోపాటు ఆ సన్సెట్, బీచ్. కొందరు కుర్రోళ్ళు అయితే కూర్చొని గోడ మీద కూర్చొని అక్కడ కూర్చొని మంచిగా బీర్లు, స్నాక్స్ ఇవి తెచ్చుకొని అలా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. అదిరిపోయింది అనుకోండి, మాటల్లో చెప్పలా. ది బెస్ట్ సన్సెట్. ఓ కేర్ఫుల్ బ్రో. టైం అయితే చూడండి ఇంకా 9 అయింది నైట్. ఇండియాలో ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. స్టిల్ ఇక్కడ ఇంకా సన్సెట్ అయితే అద్భుతంగా కనబడుతుంది. అసలు నేను ఎంత చెప్పినా తక్కువే అనమాట. అసలు చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. చూడండి, అదిరిపోయింది అసలు. అసలు ఈ బటూమి సిటీ నైట్ అసలు చూడడానికి ఎలా ఉంటుంది, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తాను. ఏ చిన్న చిన్న బిల్డింగ్స్ చూసినా మొత్తం కలర్ఫుల్గా లైటింగ్స్తో అయితే నింపేశారు. 5 స్టార్ హోటల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా చూడండి ఎంత బాగుందో. సో నార్మల్గా కింద నుంచి అయితే అన్ని హెవీ వెహికల్స్, తర్వాత కార్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి. సో అందుకని చెప్పి ఇటు నుంచో బ్రిడ్జ్ పెట్టారు. అండ్ మేము స్టే చేసేది ఇదిగోండి ఈ ఓర్బీ సిటీలోనే. ఓర్బీ సిటీలో అరౌండ్ ఒక 5-6 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇదొకటి, ఆ బ్యాక్ సైడ్ ఇంకొకటి, అండ్ అటు సైడ్ ఇంకో 2. సో ఇలా చాలా ఉన్నాయి. ఎంత పెద్ద బిల్డింగో చూడండి, ఇంకా లేపేస్తున్నారు. ఇక ఇది కూడా వాళ్ళదే. అండ్ ఈ బటూమి సిటీలో చాలా ఉన్నాయి వీళ్ళ బిల్డింగ్స్. త్వరలో ఇదిగోండి 2026లో ఓర్బీ సిటీ మాల్ కూడా రాబోతుంది. ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది చాలా వరకు. సో ఆ పైనుంచి అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసాను, టైం ల్యాప్స్, చాలా బాగా వచ్చాయి చూడండి. ఈ బిల్డింగ్ అయితే చూడడానికి సేమ్ పైనాపిల్లా అనిపిస్తుంది నాకైతే. అసలు చాలా వెరైటీగా ఉన్నాయి బిల్డింగ్స్. ఇటువైపు చూడండి, అబ్బా 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 అబ్బా, కలర్ఫుల్గా అదిరిపోయింది అసలు. చూడడానికి మినీ దుబాయ్లా ఉంది అసలు. బ్రో, హౌ ఇట్ ఫీల్స్? లుక్స్ లైక్ మినీ దుబాయ్. In Oman also there are buildings like this. No skyscrapers in Oman. Tallest building in Oman is like 15 floors. Okay. And the hotel is like 50 floors. యా, Reminds me of Kochi. చాలా బాగున్నాయి. అండ్ అటువైపు ఇంకా కలర్ఫుల్ బిల్డింగ్స్ అయితే కనబడుతున్నాయి. సో అటువైపు వెళ్ళి చూద్దాం. నాకైతే టిబ్లిసీ కన్నా బటూమి చాలా నచ్చింది. ఎందుకంటే సీ సైడ్ వెళ్తే సన్సెట్ అది చాలా బాగుంది. అండ్ ఇటువైపు స్కై స్క్రాపర్స్ కానీ, అండ్ చాలా నీట్గా ఉంది. ఎక్కడికక్కడ బెంచ్లు, పార్కులు అవి ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా చూడండి ఏవో చిన్న పాట్స్ లాంటివి ఏర్పాటు చేసి వీటిలో లైటింగ్ అది పెట్టారు. బెంచెస్ అవి పెట్టారు. మనకు కావాలంటే ఏదైనా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు, లేదంటే కాసేపు కూర్చొని అది మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇంకా అలా ముందుకెళ్ళి చూస్తాం, ఏమైనా ప్లేస్ ఉంటే అవి కూడా చూపిస్తా. ఇది చూడండి ఈ బిల్డింగ్, ఇది అయితే హోటల్ అండ్ కెసినో కూడా. సో చాలా వరకు ఇక్కడ బిల్డింగ్స్ అయితే కెసినోలు ఉన్నాయి. సో తెగ ఆడుతున్నారు. ఈ బిల్డింగ్ మొత్తం కెసినోయే. అది నార్మల్గా మళ్ళీ హోటల్.
అటువైపు అయితే ఇంకో 2 కేసీనోలు ఉన్నాయి. అండ్ ఆ స్ట్రీట్కి వెళ్తే ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంది, అది కూడా కేసీనో. ఎక్కడ పడితే అక్కడ కేసీనోలు కట్టేశారు. లైటింగ్ చూడండి అదిరిపోయింది అసలు. చూస్తేనే బయట నుంచి చూస్తేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పీపుల్ కూడా చాలా పొలైట్గా ఉన్నారు జార్జియాలో కొందరు. మనం ఒకవేళ రోడ్డు మీద నడుచుకొని వస్తుంటే రోడ్డు మధ్యలో సడన్గా వచ్చేసినా సరే బళ్ళు ఆపేసి ముందైతే మీరు వెళ్ళిపోండి అని చెప్పి తర్వాత వెళ్తున్నారనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. టిబ్లిసీలో కూడా కొందరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ మాత్రం మంచిగా రూల్స్ అవి పాటించి ఎవరైనా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఆగి మరీ వెళ్తున్నారు. అదైతే నాకు బాగా నచ్చింది ఈ జార్జియా కంట్రీలో. ఇక్కడ చూడండి స్ట్రీట్ లైట్ లాంటివి ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుకి అటువైపు మెయిన్ రోడ్డు, ఇటువైపు మెయిన్ రోడ్డు, మధ్యలో మాత్రం కూర్చొని వెహికల్స్ అవి అలౌ చేయట్లేదు అనమాట. ఈ మధ్యలో ఓన్లీ వాకింగ్ ఏరియా. సో ఈ మధ్యలో నడవచ్చు, కావాలంటే కూర్చోవచ్చు, పడుకోవచ్చు. సో ఎవరేం అడగట్లేదు అనమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ బాటిల్ని క్రష్ చేసి పడేయొద్దు, సో డస్ట్బిన్స్ అయితే ప్రతి చోట ఉన్నాయి, అందులో పడేయమని చెప్పడానికి అనుకుంటా. బాగుంది. సేమ్ ఇందాక బ్యాక్ సైడ్ చూసినట్టయితే మళ్ళీ ఇటువైపు ఒక స్టెయిర్ కేస్ లాంటిది పెట్టి ఒక ఆర్చ్ లాంటిది అయితే నిర్మించారు. దానికి ఒక రెడ్ వైట్ లైట్స్తో అయితే పెట్టారనమాట డెకరేషన్ లాగా. నేను ఇంకా దూరం నుంచి చూసి అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనుకున్నాను, దగ్గరకు వచ్చి చూస్తే అర్థమైంది ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అది జస్ట్ డెకరేషన్కి పెట్టారు అలాగా. యా, ఇండియన్ లాంగ్వేజ్. సో welcome in English and Chinese. Datang means Vietnamese, right? No? Bonjour means French. This is Russian. Russian, I think. Yeah, Russian. Israel. Israel. Where is in India? This is Arabic. Indian is not there. Indian is not there. Shame. Chow was there. Chow. Chinese, I think. No? Japanese. ఇక్కడ రకరకాల లాంగ్వేజెస్లో రాసి పెట్టారు కానీ మన ఇండియన్ లాంగ్వేజ్ అయితే కనిపించట్లేదు. మీకు కనబడితే చెప్పండి. Indian is not there. I'm leaving. Indian is not there. I don't like this thing. Yeah, these Georgians don't give respect to Indians. ఇదిగోండి ఆ బ్రిడ్జ్ వరకు అయితే నడుచుకుంటూ వచ్చేసాం. ఈ పక్కన అయితే ఇంకొక అదిరిపోయే బిల్డింగ్ కనిపిస్తుంది. విచ్ స్టేడియం దిస్ ఇస్? Arena Stadium. అరీనా స్టేడియం. బట్ దేర్ ఇస్ పబ్ ఆల్సో బ్రో. There's a pub also inside. యా, పబ్ అండ్ సూపర్ మార్కెట్. సో చాలా అయితే ఉన్నాయి ఇందులోనే, కానీ బిల్డింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇటువైపు కనిపిస్తుంది కదా, ఇదైతే బ్లాక్ సీ మాల్. ఎందుకంటే ఈ బటుమి బ్లాక్ సీని ఆనుకొని ఉంటుంది కాబట్టి సో ఆ మాల్కి ఆ పేరు పెట్టారు బ్లాక్ సీ మాల్ అని. సిటీలో చాలా చోట్ల అయితే ఇలాంటి సైకిల్స్ లాంటివి అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడైతే ఇది రైడ్ చేద్దాం అని అనుకుంటున్నాం. బ్రో స్కాన్. ఓకే ఓకే, జెట్ అనే యాప్ అయితే స్కాన్ చేయాలి. ఇక్కడ స్కానర్ ఉంది, బాగుంటుంది, ఇది రైడ్ చేయొచ్చు. కాకపోతే ఇది ఆ రోడ్ల మీద అయితే రైడ్ చేయకూడదు అనమాట. దీనికంటూ సపరేట్ పాత్స్ ఉన్నాయి, సో వాటి మీద అయితే రైడ్ చేయాలి. ఎందుకంటే మెయిన్ రోడ్ల మీద చాలా ర్యాష్గా వెళ్తున్నారు. బ్రో అయితే జెట్ యాప్ ఇన్స్టాల్ చేసి దీన్ని అన్లాక్ చేశాడు. 15 minutesకి అయితే పేమెంట్ చేశాడు. కాకపోతే అది ఎలా నడపాలో తెలియట్లే, లోకల్స్ని అడుగుతున్నాడు అనమాట ఎలా వాడాలి అని. ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇదొకటి అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, తర్వాత ఇక్కడ ఇంకోటి 3 ఉన్నాయి. 2 తీసుకుందాం అనుకున్నాం, బట్ మనకి నడపడం రాదు కదా అని చెప్పి ఫస్ట్ అయితే బ్రోని ట్రై చేయమన్నా. ఎందుకంటే బైక్ నడిపేస్తాం, తర్వాత సైకిల్ నడిపేస్తాం, కానీ సో ఫారిన్ కంట్రీస్లో ఉన్నాం కదా, రోడ్స్ అవి ఎటు నుంచి వెళ్ళాలో, తర్వాత అసలు ఇది ఇక్కడ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అనమాట. సో రాంగ్ రూట్లో ఏమైనా వెళ్ళినా సరే మళ్ళీ ఫైన్లా వేసి ఏదైనా ఇబ్బంది అవుద్ది, చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారని చెప్పి ఓన్లీ ఇక్కడి నుంచి ఆ చివరి వరకు అలా డ్రైవ్ చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాం. ఫైనల్గా బ్రోకి నడపడం వచ్చింది. బ్రో గోస్లో పిచ్చ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు బ్రో. అయితే దేనో దానికి విడేస్తాడేమో అని లైట్గా బ్యాలెన్స్ చేస్తే చాలు.
బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. How was it? Yeah, good. Nice, But no? the tires, the road is like not even. Yeah. సో రోడ్డు కొంచెం అన్ఈవెన్గా ఉంది, అందుకే పడిపోతాయేమో అని భయం వేసింది. బట్ బాగుంది. జస్ట్ ఇలా రెండుసార్లు పుష్ చేసి సో ఈ బర్గరీటో అనే ప్లేస్కి వచ్చాం. యా సో చీజ్ బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చాం. దాంతోపాటు ఫ్రైస్ అండ్ కొంచెం కెచప్ మైనీస్ ఇచ్చారు అండ్ దీంతోపాటు కోక్. హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకొని తినాలేమో, కొందరు అలానే తింటున్నారు. బట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో గ్లౌజ్ లేకుండా తింటే ఈ చీజ్ మొత్తం చేతుల మీదకి వచ్చేస్తుంది, అందుకే గ్లౌజ్ వేసుకునే తినమని చెప్తున్నారు. ఫస్ట్ టైం ఐమ్ ఈటింగ్ విత్ గ్లౌజెస్. ఏంటో ఏదో ఆపరేషన్ చేయడానికి వెళ్ళినట్టు ఏంటో ఇది గ్లౌజ్లో. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. బాబోయ్, ఎలా తినాలి దీన్ని? ఓకే, నైస్. నోటికి పట్టట్లేదు ఇది. ఆ బర్గర్ నోట్లో పట్టట్లేదు, బిగిసిపోయింది దెబ్బకే. అలా నడుచుకుంటూ ముందుకు వస్తుంటే ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపించింది. దూరం నుంచి బిల్డింగ్ చూసాను కానీ ఎంత క్లోజ్గా అయితే చూడలే. రెడ్ అండ్ కాసేపు ఉంటే మళ్ళీ కలర్ కూడా మారుద్ది. సో ఆ బిల్డింగ్ పక్కనే మ్యూజిక్ అది ప్లే అవుతూ ఒక ఫౌంటైన్ ఉందన్నమాట. చూడండి, బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఎంత హైట్ ఎగురుతుందో. వావ్. ఈ ఫౌంటైన్ మధ్య నుంచి ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి రూట్ కూడా ఉంది, కాకపోతే వెళ్తే పక్కగా తడిసిపోతాం. గట్టు నాతో పాటు కెమెరా బ్యాగ్ కూడా ఉంది. అంత హైట్ ఎగురుతుంది వాటర్. చూడండి వాటర్ ఎంత హైట్ ఎగురుతుందో. అయిపోయింది పాట, అయిపోయింది. మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ ఇంకొక పాట వేసి మళ్ళీ ప్లే చేస్తారు. ఇదిగోండి ఇప్పుడు ఇంకొక పాట వచ్చింది, మళ్ళీ వస్తుంది ఫౌంటైన్. ఏమన్నా వచ్చింది, వాటర్ వస్తున్నా సరే ఏం పట్టించుకోకుండా తడిసిపోయినా పర్లేదు అనుకొని బ్రో వెళ్ళిపోయాడు ఫోటో కోసం. ఫైనల్గా తడిసిపోయాడు. బ్రో తడిసిపోయాడు కదా, నన్ను తడిపేద్దాం అనుకుంటాడు. బ్రో మై కెమెరా, నో 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 బ్రో. అటువైపు స్ట్రీట్స్లో తిరుగుతూ ఉంటే బ్రో ఏమో హుక్కా ట్రై చేద్దాం అని చెప్పి సో ఇటువైపు బీచ్ సైడ్ అయితే తీసుకొచ్చాడు. చూద్దాం అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటో. రకరకాలు ఉన్నాయి. 50 జెల్ అంట, అంటే అరౌండ్ ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, ఒక్కొక్క షీషా నాకు తెలిసి ఒక 1600 రూపీస్ అలా పడుతుంది 50 జెల్ అంటే. బీచ్ రెస్టారెంట్లో ఉంది. సో చూడండి అంబియన్స్ అది. ఆ రాయిల్లోనే వీళ్ళు డైరెక్ట్గా పిల్లోస్ లాంటివి వేశారు కూర్చోడానికి. యాక్చువల్గా బ్రో ఏమో అక్కడ కూర్చొని షీషా ట్రై చేద్దాం అనుకున్నాడు, బట్ అవన్నీ ఆక్యుపై అయిపోయాయి. సో అక్కడ అంత కంఫర్టబుల్గా లేదు కూర్చోడానికి, మొత్తం రాయిలు గుచ్చిపోతున్నాయి. సో అందుకని ఇంకో ప్లేస్లో ట్రై చేద్దామని అయితే వెళ్తున్నాం. టైం ఇప్పుడు మిడ్నైట్ అరౌండ్ 1 అవుతుంది. సో ఈ దూషా అనే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఇది మార్నింగ్ వరకు అయితే ఓపెన్ ఉంటుందంట. బ్రో ఎక్కడైతే ట్రై చేయాలనుకుంటున్నాడు షీషా. అవుట్డోర్ కూడా ఉంది అండ్ లోపల కూడా ఉంది. లోపల చూద్దాం ఎలా ఉందో.
బాగుంది అంబియన్స్ అది. ఇది కొంచెం రష్యన్ వాళ్ళు అనుకుంటా, మొత్తం రష్యన్లో రాసేసి ఉంది. వావ్ నైస్, మంచి ఆర్ట్ వర్క్ కూడా ఉంది. షీషా అయితే వచ్చేసింది అండ్ ప్లే స్టేషన్ దగ్గర కూడా ఇప్పుడు ఎవరు లేరు, ఖాళీగా ఉంది. సో మేము తినేసి వచ్చే లోపల ఈ ప్లేస్ ఖాళీ అయిందనమాట. సో ఏదైనా ఆడుదాం అని చెప్పి బ్రో నేను చూస్తున్నాం. విల్ ప్లే? Yeah, okay. I want to translate this and see how to change language. మొత్తం రష్యన్లో ఉంది, మాకేం అర్థం కావట్లేదు ఏది నొక్కాలో. సో ఫస్ట్ గేమ్ అయితే బ్రో విన్ అయ్యాడు. పైడి తల్లి నోస్ పంచుడియా. సో యాక్చువల్లీ నేనే బ్రోకి ఛాన్స్ ఇచ్చాను. Yeah. Oh, look at that. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఐ విల్ బ్రింగ్ గుడ్ ఫైటర్. టైం మార్నింగ్ అరౌండ్ 4:30 అలా అవుతుంది. సో షీషా ప్లేస్లో కూర్చొని ప్లే స్టేషన్తో బాగా ఆడుకున్నాం. Yeah, and I bet him in everything. I gave a chance. In every game, it's like, yeah, finish, knockout. Yeah, finish, knockout. I gave a chance. Yeah. So And football, he's kicking to his own no. ఓకే, ఇంకా వాటర్ అయితే లేదు రూమ్లో. సో వాటర్ తీసుకొని బ్యాక్ టు మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ రేపు ఇంకొక జర్నీ అయితే ఉంది. సో అది నైట్ లైఫ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఈ బటూమీలో, బట్ స్కై స్క్రాపర్స్ అయితే బాగున్నాయి, అదనమాట మ్యాటర్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.